నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. 9 నెలల క్రితం వైఎస్ జగన్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. వైసీపీ రాజకీయంగా ఇప్పట్లో కోలుకోలేదని అందరూ అనుకున్నారు. కాలం అనేది చాలా శక్తివంతమైంది. ఊహించని మార్పులు తీసుకొచ్చే శక్తి కాలానికి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్ 9 నెలలు గడిచేసరికే తన వెంట జనాన్ని పరుగులు తీసేలా చేసుకున్నారు. తన వెంట పడుతున్న జనాన్ని చూసి జగనే ఆశ్చర్యపోతున్నారని సమాచారం. అయితే ఈ జనాదరణను ఎలా చూడాలనే ప్రశ్న తలెత్తింది. ఇది కేవలం జగన్ పై అభిమానంగా చూడాలా, లేక సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతంగా పరిగణించాలా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం, హామీలపై పిల్లి మొగ్గలు వేస్తూ ఆర్థిక వ్యవస్థ బాగా లేదనే బాబు కామెంట్లతో తాము మోసపోయామని జనం అసంతృప్తికి లోనయ్యారు. సూపర్ 6 పేరుతో జగన్ కంటే రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తానని చంద్రబాబు హామీలు ఇవ్వడం వల్లే కదా తాము కూటమికి గెలిపించామనే భావన ప్రజల్లో ఉంది. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో వాళ్ళు ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెళ్ళగక్కే అవకాశం ప్రజల చేతుల్లో లేదు. పాలకులు ప్రతి మాటను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. మోసపోయామనే భావనను జీర్ణించుకోలేకపోయారు. ఇదే సందర్భంలో జగన్ చేసింది నిజాయితీగా చెప్పారు. అలానే మరోసారి అధికారం ఇస్తే ఏం చెయ్యగలరో దాపరికం లేకుండా వెల్లడించారు. కానీ జగన్ ఎన్నికల సందర్భంలో చెప్పిన నిజాలు, ఇచ్చిన వాగ్దానాలు జనానికి రుచించలేదు. చంద్రబాబు సంపద సృష్టించి అంతా మీకే పంచుతానని చెప్పడం జనానికి ఆశ కలిగింది. అలానే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. ఉద్యోగులకు ఏవేవో హామీలు కూడా ఇచ్చారు. ఇప్పుడేమీ అమలుకు నోచుకుపోవడం లేదు. రాజకీయాల్లో నాయకులపై ప్రజలకు ప్రత్యేక ఇష్టాయిష్టాలు ఉండవు. ఎవరి వల్ల మనకు లాభం వస్తుంది అనేది మాత్రమే చూస్తారు. ఈ కోణంలో చూస్తే జగన్ హయాంలో సామాన్యుల ప్రజల చేతుల్లో డబ్బులు బాగా తిరిగేవి. ఇప్పుడు పరిస్థితి లేదు. బహుశా అందుకేనేమో జగన్ అంటే నెమ్మదిగా ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. ఇది నాణానికి ఒకవైపు. ఏది ఏమైనా నాయకులపై ప్రజల కోపం శాశ్వతం కాదని జగన్కు వస్తున్న ప్రజాదరణే నిదర్శనం.